మార్నింగ్. బాగున్నారండి? 3 డేస్ సెలవు కదండి మనకి. ఈరోజు మళ్ళీ ఓపెనింగ్ చేసాము మిషన్ సెంటర్. ఈరోజైతే నేను క్లాస్లోను షర్ట్ నేర్పాలండి. స్కూల్ యూనిఫామ్ షర్ట్ అండి, లేడీస్ది. అది ఎలా కొట్టాలి, ఎలా డ్రాయింగ్ వేయాలి, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అన్నది నేను ఈ క్లాస్లో అయితే చెప్తానండి. ఇదిగో చూడండి, ఇప్పుడు షర్ట్ నేను ఎలా కొలవాలన్నది నేను చూపిస్తాను. ఇది చూడండి, మన షర్ట్ ఇలా తిరిగేసుకున్నాం కదండి. ఇలా తిరిగేసుకుని ఇవి ఇక్కడ భుజాల కాడ షోల్డర్ తీసుకోవాలండి. ఇది వచ్చి మన ఖర్చుతో సహా 11 అంగుళాలు వచ్చిందండి మనకి. అలాగే షోల్డర్ 11 అంగుళాలు. మనకు పొడవ ఎంత అన్నది నేను ఇప్పుడు కొలుస్తాను. చూడండి, పొడవ 15 అంగుళాలు వచ్చిందండి. పొడవ 15 అంగుళాలు, షోల్డర్ 11 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు వరకు మనం ప్రతిదీ మనం ఏది కుట్టినా కానీ ఈ కూర మన ఆపోజిట్లో వేసుకుని మనం కుట్టామండి. ఇప్పుడు ఈ షర్టు ఈ కూర మన వైపుకి వేసుకోవాలి. ఇప్పుడు మన వైపుకి రావాలండి. మనకి ఖర్చుకి సరిపడినంత మడత స్కేల్ వేసుకున్నాం. ఇది ఉల్లి పట్టి కాజాలు. మనకు పొడవ వచ్చి 15 కదండి, 16 అంగుళాలు పెట్టుకుందాం. అలాగే లూజ్ వచ్చి మన 11 అంగుళాలు మొత్తం లూజ్ వచ్చింది కదండి. లూజ్ని కూడా 12 అంగుళాలు పెట్టుకుందాం అండి. 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టుకుందాము. 12లో సగం ఎంత అండి? 6. అంటే చుట్టుకొలత వచ్చి 24 అండి. టోటల్ వచ్చి 24 పడుతుందండి. 24లో సగం 12, 12లో సగం 6. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే నాలుగో భాగము 6 వచ్చింది. మనము ఇక్కడ 6 అంగుళాలు లూజ్ తీసుకున్నాం. ఇది బటన్స్ పట్టి అండి. ఇటు కూడా 6 పెట్టుకున్నాం. ఇక్కడ కూడా 6 పెట్టుకున్నాం. ఇక్కడికే 16 అంగుళాలకు వచ్చింది కదా. ఈ 16 అంగుళాల కాడికి బాక్స్ డ్రా చేసుకున్నాం. ఇవి మనం కటింగ్లో పోతాయి సిల్క్లు. మనకు కరెక్ట్గా 6 అంగుళాల కాడికి బాడీ లూజు. ఇదిగోండి, నేను స్కేల్ వేసాను. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చి ఎంత వచ్చిందండి? 6 అంగుళాలు షోల్డర్ వచ్చింది. ఇదిగోండి చూడండి, ఇది ఖర్చు భాగంతో సహా నేను డ్రాయింగ్ చేశాను కదా. లూజు 6 అంగుళాలు అన్నాను కదండి. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చి 5 పెడుతున్నానండి. షర్ట్ షోల్డర్ వచ్చి 5. మనం ఎప్పుడైతే ఇక్కడ 5 షోల్డర్ 5 అయితే ఎంతైతే పెట్టుకున్నామో సేమ్ యాజిటీజ్గా అంతే మనం ఇక్కడ సంకడాన్ని కూడా 5 పెట్టుకోవాలి. అలాగే నెక్ ఇక్కడ నుంచి ఇటు వచ్చి మనము 2 అంగుళాలు పెట్టుకుందాం. ఇది షర్ట్కి ఎంత ఉందో చూద్దామండి. 3.5 ఉందండి. 3.5 అంటే మనకి ఇక్కడ 1.5 వస్తుంది. ఇటు నెక్
కుడుతున్నాను. అలాగే ఇక్కడ నుంచి ఇటు మనకు తెలిసిందే కదండి 1 ఇంచు. ఇదిగోనండి షర్ట్ డ్రాయింగ్. నేను మళ్ళీ దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. పొడవు వచ్చి 16 అంగుళాలు తీసుకున్నానండి. లూజ్ వచ్చి 6 తీసుకున్నానండి. లూజ్ వచ్చి 6.5 తీసుకున్నానండి ఖర్చుతో సహా. అలాగే షోల్డర్ వచ్చి 5 అంగుళాలు తీసుకున్నానండి. షోల్డర్ సంఖ కూడా 5 తీసుకున్నాను. ఇటు నుండి ఇటు ఫ్రంట్ నెక్ వచ్చి 1.5 పెట్టాను. ఇది కూడా 1.5 పెట్టాను. ఇది కూడా 1.5 పెట్టారండి. ఇది మామూలుగానే 1 ఇంచు మనం కట్ చేసుకుని పెట్టుకుని మనం ఫ్రంట్ పార్ట్ ఇంతటితో కంప్లీట్ అయిందండి. నేను ఖర్చుతో సహా నేను తీసాను కదా. నేను ఫ్రంట్ పార్ట్ని నేను కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు కట్ చేసుకున్నా కదా మనకి ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసుకుంటామో అక్కడ ఎప్పుడు కట్స్ పెట్టుకోవాలి. కట్స్ మనకు కరెక్ట్గా మడత పైనుండి కింద మనకి ఎప్పుడైనా సరే పైన కింద సమానంగా మడత కరెక్ట్గా రావాలనుకున్నప్పుడు టక్స్ పైన పెట్టుకోవాలి, కింద కూడా పెట్టుకోవాలండి. చూడండి దీనికంటే ముందు మనం ఇంకోటి చిన్న చెప్తానండి చూడండి ఒకసారి. ఇక్కడ జస్ట్ 1/2 ఇంచు కింద కట్ చేసుకోవాలి. ఈ పైన నార్మల్గానే ఉండాలండి. కిందకే మన పంజాబ్ డ్రెస్కి ఎలా అయితే డ్రాయింగ్ వేసామో ఇదిగోండి మనం టక్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ కంపల్సరీ టక్స్ పెట్టుకోవాలి. మడత ఎక్కడైతే ఉందో అక్కడికి. చూసారండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ చెప్తాను. ఓకేనండి. మరి మీకు వీడియో లైక్ అండ్ షేర్. బాయ్. మీ దుర్గా భవాని.